సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, విభజన చట్టంలో సీమకు ఇచ్చిన హక్కులను అమలు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలపక్ష నేతలు నారాయణ రెడ్డి, కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ పోలవరం, అమరావతి తమ ప్రాధాన్యంగా ప్రకటించుకున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరుతో కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో 815 టీఎంసీల కృష్ణా నదీ జలాలు సముద్రం పాలైనట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అది గత 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం అవసరాలకు అవసరమైన ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించిన నీళ్లు 199.53 టీఎంసీలు మాత్రమే. గత 40 సంవత్సరాలకు ముందే ప్రారంభించిన హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ, శ్రీశైలం, కుడికాలువ, సోమశీల, హై లెవెల్ ఎత్తుపోతల పథకం, తెలుగు గంగా ప్రాజెక్టులు వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో 24 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యాచరణ రూపొందించడానికి కోసం అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మిత్రులు నారాయణ రెడ్డి గారు, ఈయన ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉండి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రసాదరావు గారు కడప అఖిలపక్ష కమిటీకి కన్వీనర్గా ఉండి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆంజనేయులు గారు ఈ కడప ఉక్కు సాధన ఐక్యవేదికకి నాయకత్వం వహిస్తూ పనిచేస్తున్నారు. అదేవిధంగా రాజేంద్ర గారు విద్యార్థి సంఘం నాయకులు. తర్వాత మీకు అందరికీ తెలుసు మన మగాటి గోపాలరెడ్డి గారు, మన ఆయన రైతు సంఘాల సమన్వయ దీనికి అఖిల భారత స్థాయిలో కార్యవర్గ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే, మన తరతరాలుగా రాయలసీమ కరువు పీడిత ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోకుండా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ వలస బతుకులు బతుకుతూ రాయలసీమ జనం ఉన్న విషయం మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ రాయలసీమలోనే ప్రవహిస్తున్న కృష్ణానది జలాలు ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎప్పుడో రామారావు గారు 40 ఏళ్లకు ముందు ప్రతిపాదించిన నీటి ప్రాజెక్టులన్నీ కూడా వాటి కోసం కేటాయించిన నీళ్లు చూస్తే మనకు దాదాపు 199 లేక 100 టీఎంసీలకు మాత్రమే. కాబట్టి నీళ్లు లేకపోవడం ప్రాజెక్టుల యొక్క పనికి ఆటంకం కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, అవి సీరియస్గా చేయడం కాకుండా ఏదో రాజకీయ నినాదాలుగా మార్చేసిన దానివల్ల ఈ ప్రాంతం దగాకు గురవుతున్న విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రాజెక్టులన్నీ ప్రతిపాదించే ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో దాదాపు 24 లక్షల ఎకరాల పైన నీరు అందుబాటులోకి వస్తుంది, సాగుకు వస్తుంది. అదేవిధంగా మన గ్రామాలకన్నింటికి కూడా మంచినీటి సౌకర్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మనం కనుక గమనిస్తే, నేను ఒక ప్రభుత్వం కరెక్ట్ ఇంకొకరు తప్పు అని చెప్పదలుచుకోవాలి. అందరూ కూడా రాయలసీమ ప్రజల్ని లేకపోతే ఎనుగుబండి ప్రాంతాల ప్రజల్ని ఓటర్లుగా, వీళ్ళకి అందలం ఎక్కించేదానికి ఉపయోగపడే వాళ్ళుగా, వాళ్ళ సెంటిమెంట్లని రైజ్ చేసుకొని ఉపయోగించుకునే విధంగా తప్ప దీనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ఇది పూర్తి చేయాలనే పట్టుదల లేదు. గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉండే 55 ప్రాజెక్టులు కూడా 23 లోపల మేము పూర్తి చేస్తాము, దానికి 40-45 వేల కోట్ల రూపాయలు కేటాయించి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు పోలవరం ఒకటే ప్రయారిటీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, లేకపోతే అమరావతి ప్రయారిటీగా మారిపోయింది. ఈ రాయలసీమ పరిస్థితి ఏమవుతుంది? లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, మరీ దరిద్రాన్ని ప్రవేశిస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది అనే దానిపైన ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేని దుర్పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఆల్ రోడ్స్ టు ది రోమ్ అనేది ఇంతకుముందు సామెత. ఇప్పుడు అన్నీ అమరావతికే. ఇప్పుడు రాయలసీమలో ఉండే ఆఫీసులు, లేకపోతే రాయలసీమలో ప్రతిపాదించిన యూనివర్సిటీలు, రాయలసీమలో ప్రతిపాదించిన పారిశ్రామిక కేంద్రాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ అయిపోతున్న దుర్భర పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాయలసీమ, అదేవిధంగా కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా కడపలో సమావేశమైన తర్వాత చర్చించిన తర్వాత ఈ విషయాన్ని ఒక అజెండాలకు తీసుకురావాలి, చర్చనీయాంశంగా మార్చాలి, ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలి,
మనకు న్యాయం వచ్చే విధంగా చేయాలి, దానికి కార్యాచరణ రూపొందించాలని చెప్పని అనుకోవడం జరిగింది. దీనికి సమన్వయం చేస్తూ ఈ మొత్తం కార్యక్రమాన్ని నారాయణ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. కాబట్టి ముందు నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. చాలామంది అనుకోవచ్చు 6 నెలలే కదా ప్రభుత్వం వచ్చి అప్పుడే ఏంటనేటువంటిది కూడా అనుకోవచ్చు. వాస్తవానికి మేమేమి తెలుగుదేశానికి వ్యతిరేకం, వైఎస్ఆర్సీపీకి అనుకూలం మాత్రం కాదు. మేము ఈ రాయలసీమతో పాటు వెనుకబడ్డటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాలకు, ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావాలనే ఆకాంక్షతోటి మేము ఈ వేదికను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే ఎంత దారుణంగా ఉంది ఈరోజు ప్రభుత్వం పరిస్థితి అంటే, ఎందుకనంటే గత ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేసింది. అంటే ప్రాజెక్టులు పూర్తి చేయటంలో కానీ, లేదు ప్రాజెక్టులతో పాటు విభజన హామీలు, అందులో ముఖ్యమైనటువంటిది కడప స్టీల్ ప్లాంటు, వీటన్నింటినీ గత ప్రభుత్వాలు కూడా విస్మరించాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పోలవరం చుట్టూ తిరుగుతూ ఉంది, అమరావతి చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే అమరావతి చుట్టూ, పోలవరం చుట్టూ తిరగొద్దని మేము చెప్పడంలా, కానీ ఏది ప్రాధాన్యత, ఏది ముఖ్యం, ఏది ముందు, ఇది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడే కుమార్ రెడ్డి గారు చెప్పారు 1000 నుంచి 800 టీఎంసీలు ప్రతి సంవత్సరం కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. మరి కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉంటే కృష్ణా నీళ్లను ఉపయోగించుకోకుండా, లేదు కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటిని వినియోగించుకోకుండా నీటిని పోలవరం నీళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టాలా? అంటే కృష్ణా నదిలోకి తీసుకొచ్చి పోలవరం నీళ్ళని, ఆ పోలవరం నీళ్ళని కృష్ణా నది నుంచి సముద్రంలోకి పంపించే ఏర్పాటు కోసమా ఈ ప్రయత్నాలని? ఎందుకనంటే మనం కన్నా చూస్తే పట్టిసీమ కట్టారు. ఎవరి కోసం కట్టారు పట్టిసీమ? రాయలసీమ ప్రజల కోసం పట్టిసీమ కట్టల. పట్టిసీమ కట్టిందల్లా అది ఎవరి కోసమో అంటే అభివృద్ధి అయినటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల కోసం కట్టారు. అంటే అక్కడ సీజన్ మారిపోతుందని, సీజన్లోనే కరెక్ట్గా పైరు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కట్టారు. ఈరోజు ప్రతి సంవత్సరం 80 టీఎంసీలు మళ్ళిస్తున్నారు. అంటే ఆ మిగతా నీళ్ళు సముద్రంలోకి పోతూ ఉన్నాయి. మళ్ళా ఇది కాకుండా పులిచింతలు మనందరికీ తెలుసు. పులిచింతలు కట్టింది కూడా ఎందుకోసం? పులిచింతల కింద 1 ఎకరా కూడా సాగులేదు. పులిచింతలు కట్టింది దేనికోసం అంటే ఈ కృష్ణా డెల్టా సేవ్ చేయటం కోసమే కట్టారు. ఇవి రెండూ సరిపోవని చెప్పి ఇప్పుడు మరలా ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ పైన 10 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ కింద 2 ప్రాజెక్టులు కట్టి ఒక 10 టీఎంసీలు, మొత్తం 20 టీఎంసీలు నిల్వ చేయాలా అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి అంటే బాగుపడి ఉన్నటువంటి వాడికే ఇంకా దోచిపెట్టడం అనేటువంటిది జరుగుతాం. ఇది సరైనది కాదు, మేము చెప్పదలుచుకోండి. మన ప్రాజెక్టులు ఒకటి ఎప్పుడు పట్టిసీమగా మనం పరిశీలిస్తే 1600 కోట్ల రూపాయలతో 16 నెలల్లో పూర్తి చేసింది ప్రభుత్వం. 1600 కోట్ల రూపాయలతో 16 నెలల్లో పూర్తి చేసింది. మరి ఈరోజు తెలుగుగా కట్టి ప్రారంభించి 1983లో రామారావు గారి పీరియడ్లో ఈ రోజుకి 41 సంవత్సరం పైన అయింది. మళ్ళీ గాలేరు నగరి, హంద్రీ నీవా, సుజల స్రవంతి, అట్లాగే వీటితో పాటు ఆర్డిఎస్ కానీ, లేదు వెలుగొండ ప్రాజెక్ట్, అది కూడా అత్యంత కరువు పీడిత ప్రాంతం. ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు అయింది ప్రారంభించి. వీటన్నింటిలో కలిపి 28 లక్షల ఎకరాలు సాగు అవుతాయి. 28 లక్షల ఎకరాలు రాయలసీమలో. మన చిత్తూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలు వీటి కింద పారుదల ఉంది. అంటే దీంతోపాటు తెలుగంగ కింద పారుదల ఉంది, సోమశిల, స్వర్ణముఖి అనుసంధానం కింద సాగు ఉంది. వీటితో పాటు గాలేరు నగరి, హంద్రీ నీవా, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చిత్తూరు జిల్లాకు. చిత్తూరు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని చెరువులు, కుంటలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.
8,000 పైన చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సాగుబడి ఉండేటువంటి ప్రాంతం ఇది. 3 లక్షల ఎకరాలు 33 టీఎంసీలు నిల్వ చేయొచ్చు ఈ చెరువుల్లో. మరి ఇటువంటివన్నీ వాళ్ళకి పడ్డంలే. అందుకనే స్టీల్ ప్లాంట్ ఉంది, విభజన హామీలు, దాని గురించి ఏం పట్టించుకోవటంలే. ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాల కోసం, దాంతోపాటు అమరావతిలో ఉన్న 1,20,000 మంది కోసం మొత్తం ఖర్చు పెడతా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటిది. అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలకే మరలా దోచిపెట్టడం ఏంటి? రాయలసీమ మీకు అందరికీ తెలుసు, అత్యంత వెనకబడ్డటువంటి ప్రాంతం. వెనకబడ్డటువంటి ప్రాంతమే కాకుండా నిత్యము కరువుకు కాటకాలకు నిలయమైనటువంటి ప్రాంతం. ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు వలసపోతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయటం కోసం అయితే గన సంవత్సరానికి 7,000 కోట్లు కనుక కేటాయించగలిగితే 4 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ. 28 లక్షల ఎకరాలు సాగు అవుతాయి. అందుకు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం కోసమే మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ ఉద్యమం 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఈ సాగించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. మేము జనవరి నెల చివరిలో మొత్తం ఈ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాల ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా విజయవాడలో చేయాలని చెప్పి కూడా మొన్న కడపలో జరిగినటువంటి ఈ సదస్సులో, అఖిలపక్ష సదస్సులో తీర్మానించాం. ఆ మేరకు అందులో భాగంగానే అన్ని జిల్లాలు పర్యటిస్తున్నాం. ఈ జిల్లాల పర్యటన అయిన తర్వాత విజయవాడలో పెద్ద కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని అందరికీ కూడా అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. ప్రజలు కూడా మేము చేసేటువంటి ఆందోళన ఆలోచించటమే కాకుండా వాస్తవాలను కూడా పరిశీలించండి. ఏం మేము చెప్పేటి ఏంటి రహస్యమైనటువంటి అంశాలు కాదు. రోజు పత్రికల్లో వస్తున్నాయి. రోజు మన ముఖ్యమంత్రులు కానీ లేదు మన మంత్రులు కానీ చెప్తున్నారు. ఆ విషయాలనే మేము చెప్తున్నాం. ఏదో కొత్త విషయాలు, రహస్యాలు ఏమి చెప్పడం లేదు. అందుకని ప్రజలు ఆలోచించి మా వెంట నిలవాలని, నడిచి మనం సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆపకూడదని చెప్పి కూడా ఆ విధంగా ప్రజలు అన్నదండల అన్ని రకాల వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, లాయర్లు, ఉపాధ్యాయులు, అట్లాగే పారిశ్రామికవేత్తలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అండదండలు ఇచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారితో పాటు పత్రికా విలేకరులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు పత్రికా రంగం ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఆ క్రియాశీలమైనటువంటి పాత్రను గతంలో పోషించింది, ఇప్పుడు పోషిస్తుంది. భవిష్యత్తులో ఈ ఉద్యమానికి కూడా అటువంటి అండదండలు ఇచ్చి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోవటంలో, ఈ సమస్యలను పరిష్కరించుకునే దానికి మేము చేసే పోరాటానికి కూడా అవసరమైన సహాయ సహకారాలు విశ్వమిత్రులు కూడా